మధ్యయుగ భారతదేశ చరిత్ర చూస్తున్నాం. ఇందులో ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు గంగా, బహమనీ రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం పార్ట్ 1 వరకు ఈ వీడియోలో వస్తుంది. మొఘల్ సామ్రాజ్యం కంటిన్యూషన్ ఇంకొక పార్ట్ వస్తుంది. ఓకే. అండ్ ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే వాటిని రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ తూర్పు గంగా రాజ్యం. కళింగ నగరి రాజధాని ఒరిస్సాను అనేక శతాబ్దాలు పరిపాలించిన వంశం తూర్పు గంగా వంశం. తూర్పు గంగా వంశం కళింగ నగరి రాజధానిగా ఒరిస్సాను అనేక శతాబ్దాలుగా పరిపాలించిన వంశం ఈ తూర్పు గంగా వంశం. తూర్పు గంగులు 11 నుంచి 13 శతాబ్దాల్లో ఒరిస్సాలో అద్భుతమైన హిందూ దేవాలయాలను నిర్మించారు. అందులో లింగరాజు ఆలయం భువనేశ్వర్లో ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ నిర్మించాడు. జగన్నాథ ఆలయం పూరిలో ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ నిర్మించారు. ఇది ఇంపార్టెంట్. జగన్నాథ ఆలయం పూరిలో ఉంది. ఇది ఫేమస్ టెంపుల్. ఈ ఆలయాన్ని నిర్మించింది అనంతవర్మ చోడగంగ. తూర్పు గంగ రాజ్యానికి చెందినవాడు ఇతను. నెక్స్ట్ సూర్య దేవాలయం సన్ టెంపుల్. ఇది ఇంపార్టెంట్. కోనార్క్లోని ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. 13వ శతాబ్దంలో దీనిని నరసింహ అనే గాంగరాజు నిర్మించాడు. ఈ ఆలయం రథాకారంలో నిర్మించటకు వలన దీన్ని బ్లాక్ పగోడా, ఇది ఇంపార్టెంట్ బిట్, అని పిలుస్తారు. ఈ ఆలయ చక్రాలు అందమైన శృంగార శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఇక 2 బిట్స్ ఇంపార్టెంట్. ఇది బ్లాక్ పగోడా. సూర్య దేవాలయంలో ఉన్న దీన్ని బ్లాక్ పగోడా అంటారు. సన్ టెంపుల్ని బ్లాక్ స్టోన్ తోటి ఉంటుంది మొత్తం అంతా. ఒకసారి గూగుల్లో చూడండి, మీకు తెలుస్తుంది ఇది. తర్వాత ఈ సన్ టెంపుల్ని నిర్మించింది నరసింహ అనే గాంగరాజు. పూరి జగన్నాథ టెంపుల్ని నిర్మించింది అనంతవర్మ చోడగంగ. రైట్. నెక్స్ట్ బహమనీ రాజ్యం. రాజధాని గుల్బర్గా. బహమనీ కింగ్డమ్ యొక్క రాజధాని గుల్బర్గా. ఈ రాజ్యం 1489 నుంచి 1520 మధ్యకాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. బహమనీ కింగ్డమ్ డివైడ్ ఇంటూ 5 స్మాల్ కింగ్డమ్స్ అన్నమాట. ఒకటి బీరర్ 1484. దీని స్థాపకుడు ఫతే ఉల్లా ఇమాద్ షా. అహ్మద్ నగర్ రెండోది 1489. దీని స్థాపకుడు మాలిక్ అహ్మద్. చాంద్ బీబీ ఈ వంశానికి చెందినది. ఈమె ప్రధాని మాలిక్ అంబర్. మాలిక్ అంబర్ భారతదేశంలో గరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెట్టాడు. భారతదేశంలో గరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెట్టింది మాలిక్ అంబర్. తర్వాత బీజాపూర్. దీని స్థాపకుడు యూసఫ్ ఆదిల్ షా. గోల్కొండ 1512. దీని స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. బీదర్ 1526. దీని స్థాపకుడు అమీర్ అలీ బరీద్. టోటల్లీ బహమనీ రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఆ 5 చిన్న రాజ్యాలు ఏమిటంటే బీరర్, అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్. వీటిలో బీజాపూర్, గోల్కొండ పెద్ద రాజ్యాలుగా అవతరించాయి. బహమనీ రాజ్యం తుగ్లక్ కాలంలో క్రీస్తుపూర్వం 1347లో స్థాపించబడింది. దౌలతాబాద్ రాజధానిగా దక్కన్లో స్వతంత్ర ముస్లిం రాజ్యస్థాపన జరిగింది. దౌలతాబాద్ రాజధానిగా దక్కన్లో స్వతంత్ర ముస్లిం రాజ్యస్థాపన జరిగింది. ఢిల్లీ సుల్తాన్లైన మహమ్మద్ తుగ్లక్ వీరిని అణచడానికి సైన్యాన్ని పంపగా అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా సుల్తాన్ సైన్యాన్ని ఓడించి గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యంను స్థాపించాడు. ఒకసారి మళ్ళీ చూడండి. ఇది ఢిల్లీ సుల్తాన్లు మహమ్మద్ తుగ్లక్ వీరిని అణచడానికి సైన్యాన్ని పంపగా అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా సుల్తాన్ను సైన్యాన్ని ఓడించి గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. బహమనీ రాజ్యం యొక్క పాలన 1518 వరకు నిలిచింది. హసన్ గంగు హరిహర బుక్కరాయల సోదరులకు సమకాలికుడు. విజయనగర బహమనీ వైరం ఇతని కాలంలో జరిగింది. 1వ మహమ్మద్ షా హసన్ గంగు కుమారుడు. 8 మంది మంత్రులతో మంత్రివర్గం కలదు. ఇతని మంత్రి సైఫుద్దీన్. ఫిరోజ్ షా గుల్బర్గా సమీపంలో ఫిరోజాబాద్ నూతన నగరం గుల్బర్గాలో మసీదులను నిర్మించాడు. ఎవరు? ఫిరోజ్ షా గుల్బర్గా. ఫిరోజ్ షా గుల్బర్గా సమీపంలో ఫిరోజాబాద్ నగరం మసీదును నిర్మిస్తాడు. నెక్స్ట్ 3వ మహమ్మద్ షా బహమనీ రాజ్యంలో గొప్పవాడు. ఇతని ప్రధాని మహమ్మద్ గవాన్. ఇది ఇంపార్టెంట్. మహమ్మద్ గవాన్ ఎవరి దగ్గర ప్రధానిగా ఉన్నాడంటే 3వ మహమ్మద్ షా బహమనీ రాజ్యంలో. నెక్స్ట్ గవాన్ పారశిక కుటుంబంలో 1404లో జన్మించాడు. ఇతను 2వ అల్లావుద్దీన్ కొలువులో చేరాడు. బహమనీ రాజ్యంలో చివరివాడు 4వ మహమ్మద్ షా. 3వ మహమ్మద్ షా కాలంలో నికిటర్ రష్యాకు చెందినవాడు. ఇతను వస్తాడు రాజ్యానికి. ట్రావెలర్ లాగా అనుకోండి ఇక్కడ నికేటర్. ఓకే. 3వ మహమ్మద్ షా టైంలో. గవాన్ కాలంలో బీదర్లో మద్రసా గొప్ప విద్యా కేంద్రం. గవాన్ రాజ్యాన్ని 8 తరఫ్లుగా విభజన చేశాడు. తరఫ్ అధికారి, తరఫ్దార్.
రైట్. నెక్స్ట్ ఇక్కడతో బామనీ కింగ్డమ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మొఘల్స్ విల్ స్టార్ట్. మొఘల్ సామ్రాజ్యం. మొఘళ్ళు క్రీస్తుపూర్వం 1526 1857 వరకు ఢిల్లీ మొదలుకొని భారత్ ఉపఖండమంతా పరిపాలించారు. మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి ఉద్భవించింది. మొఘల్ మధ్య ఆసియాలో ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు. మధ్య ఆసియాలో మిడిల్ ఈస్ట్లో ఉజ్బెకిస్తాన్ మరియు మంగోలియా దేశానికి చెందినవారు మొఘల్స్. నెక్స్ట్ ఆధారాలు. తుజక్ ఈ ఇబారీ, బాబర్, హుమయూన్ నామా, గుల్ బదన్ బేగం, తారీఖ్ ఈ షేర్షా, అబ్బాస్ షేర్వానీ, అక్బర్ నామా ఐన్ అక్బరీ, అబుల్ ఫజల్. ఇది ఇంపార్టెంట్. అక్బర్ నామా ఐని అక్బారీ, అబుల్ ఫజల్ రాశాడు దీన్ని. నెక్స్ట్ తారీఖ్ ఈ ఫెరిస్టా, మొహమ్మద్ కాసిం ఫెరిస్టా, తుజక్ ఈ జహాంగీర్, జహాంగీర్ స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ పాబాద్ షానామా, అబ్దుల్ హమీద్ లహరి. నెక్స్ట్ రాజకీయ చరిత్ర మొఘల్ది. ఫస్ట్ బాబర్ నుంచి, బాబర్ తోటి స్టార్ట్ అవుతుంది. 1526 నుంచి 1530 మధ్యలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది బాబర్. బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్. ఇతని తల్లి కల్గూగ్ సిరాగ్ ఖాన్, తండ్రి ఒమర్ షేక్ మిర్జా. 1504లో కాబుల్ను వశపరుచుకున్నాడు. 1526 ఏప్రిల్ 21న ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని మొదటి పానీపట్ యుద్ధంలో ఓడించి ఢిల్లీలో మొఘళ్ళ పరిపాలన స్థాపిస్తాడు. 1526లో ఏప్రిల్ 21 ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని మొదటి పానీపట్ యుద్ధంలో ఓడించి ఢిల్లీ మొఘళ్ళ పాలనను స్థాపిస్తాడు. ఎవరు? బాబర్. ఎవరిని ఓడించి? ఇబ్రహీం లోడిని. ఈ బ్యాటిల్ ఏందే? బ్యాటిల్ ఆఫ్ పానీపట్. 1526 బ్యాటిల్ ఆఫ్ పానీపట్. ఇబ్రహీం లోడిని ఓడిస్తాడు. బాబర్ మొఘళ్ళ పాలనను స్థాపిస్తాడు. నెక్స్ట్ 1527 మార్చ్ 15న కాన్వా యుద్ధంలో మేవాడ్ పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్ కూడా ఓడిస్తాడు. తర్వాత 1526 నుంచి 1527 నెక్స్ట్ ఇయర్లో మార్చ్ 15న కాన్వా యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ కాన్వాలో మేవాడ్ పాలకుడు రాణా సంగ్రామ సింగ్ కూడా ఓడిస్తాడు. నెక్స్ట్ 1528 జనవరి 20న చండేరి యుద్ధంలో మాల్వా పాలకుడు మేదేని రాయ్ని ఓడిస్తాడు. చండేరి యుద్ధంలో మాల్వా పాలకుడు మేదేని రాయ్ని ఓడిస్తాడు. 1529 మే 6న గోగ్రా యుద్ధంలో మహమ్మద్ లోడిని ఓడిస్తాడు. ఇతను ఇబ్రహీం లోడి సోదరుడు. రైట్. మహమ్మద్ లోడి ఇబ్రహీం లోడి బ్రదర్. అతన్ని కూడా గోగ్రా యుద్ధంలో ఓడిస్తాడు. 1530 సంవత్సరంలో 48 సంవత్సరాల వయసులో మరణించాడు. బాబర్ సమకాలికుడు శ్రీకృష్ణదేవరాయలు. బాబర్కు గల బిరుదులు ఉద్యానవనాల రాజు, స్వీయ చరిత్రల రాజు. బాబర్ తన ఆత్మకథ తుజక్ ఈ బాబ్రీ. బాబర్ సమాధి కాబుల్లో కలదు. కాబుల్ ఎక్కడుంది? ఆఫ్ఘనిస్తాన్. రైట్. నెక్స్ట్ బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీ తుజక్ ఈ బాబ్రీ. నెక్స్ట్ హుమయూన్. బాబర్ తర్వాత హుమయూన్ 1530 నుంచి 1556 వరకు. ఇతని అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. హుమయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థం. ఇతని సోదరి గుల్ బదన్ బేగం రాసిన హుమయూన్ నామా ఇతని చరిత్రకు ఆధారం. 1530లో కలంజర్పై దండెత్తి విజయం సాధించాడు. 1537లో చునార్ కోట ఆక్రమణ సమయంలో హుమయూన్ చేతిలో పేర్షా ఓడిపోతాడు. 1539 చౌసా యుద్ధంలో షేర్షా చేతిలో హుమయూన్ ఓటమి చెందాడు. రైట్. నెక్స్ట్ 1540లో కనౌజ్ యుద్ధంలో ఓడిపోయి ఇరాన్లో సఫావిద్ షా సహాయాన్ని పొందాడు. 1540లో కనౌజ్ యుద్ధంలో ఓడిపోయి ఇరాన్లో సఫావిద్ షా సహాయాన్ని పొందాడు. నెక్స్ట్ హుమయూన్ తిరిగి పర్షియా పాలకుడు షాతమ్స్ సహకారంతో 1555లో ఢిల్లీ పాలకుడు సికిందర్ సూర్ని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించాడు. 1556లో ఢిల్లీలో గ్రంథాలయం మెట్ల మీద నుండి జారి కిందపడి చనిపోయాడు. హుమయూన్ సమాధి ఢిల్లీలో ఉంది. దీనిని ఇతని భార్య హమీదా బాను బేగం కట్టించింది. రైట్. నెక్స్ట్ షేర్షా 1540 నుంచి 45 వరకు. ఇతను 1472లో జన్మించాడు. ఆఫ్ఘన్ జాతీయుడు. ఇతను సుర్ వంశస్థాపకుడు షేర్షా సూరి. ఓకే, షేర్షా సూరి సుర్ డైనస్టీ స్థాపకుడు. షేర్షా అసలు పేరు ఫరీద్. దక్షిణ బీహార్ పాలకుడు బహర్ఖాన్ లోహని కొలువులో చేరతాడు. యజమానితో వేటకు వెళ్ళి పులిని చంపటంలో ఇతను షేర్ఖాన్ అనే బిరుదును పొందాడు. ఇతడు మాల్వా, ముల్తాన్, రాజస్థాన్, బుందేల్ఖండ్ ప్రాంతాలను జయించాడు. చౌసా 1539, కన్నౌజ్ 1540 యుద్ధాలలో హుమయూన్ను ఓడిస్తాడు. హుమయూన్ని బ్యాటిల్ ఆఫ్ చౌసాలో, తర్వాత కన్నౌజ్ యుద్ధాలలో హుమయూన్ని ఓడిస్తాడు. ఎవరు? షేర్షా. షేర్షా అనగా బురదలో నుంచి వికసించిన పుష్పం. 3 పార్టీ. గ్రాండ్ ట్రంక్ రోడ్ను బెంగాల్లో సోనార్గం
నుండి పాక్లో అటోక్ వరకు వేయించాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్ను బెంగాల్లో సోనార్గం నుండి పాక్లోని అటోక్ వరకు వేయించాడు షేర్షా సూరి. నెక్స్ట్ షేర్షా సామ్రాజ్యాన్ని 47 సర్కర్లుగా విభజన చేశాడు. షిక్దార్ ఈ షిక్ సర్కర్లను పరగణాలుగా విభజన. పరగణల్లో శాంతి భద్రతలకు షిక్దార్, పరగణల్లో రెవెన్యూ సివిల్కు ఆమీన్, గ్రామాలలో పట్వారీ, చౌకీదారులు అనే అధికారులు ఉండేవారు. ప్రభుత్వ అధికారులను బదిలీ చేసే పద్ధతిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టాడు షేర్షా సూరి. పరగణాల్లో శాంతి భద్రత కోసం షిక్దార్ని, పరగణాల్లో రెవెన్యూ సివిల్ని చూసేది ఆమీన్, గ్రామాలలో పట్వారీ, చౌకీదారులు అనే అధికారులు ఉండేవారు. ప్రభుత్వ అధికారులను బదిలీ చేసే పద్ధతిని షేర్షా సూరి మొదటగా ప్రవేశపెట్టాడు. ఒకటి గ్రాండ్ ట్రంక్ రోడ్డు బెంగాల్లోని సోనార్గం నుండి పాక్లో అటోక్ వరకు. తర్వాత షేర్షా అనగా బురదలో వికసించిన పువ్వు, 3 పార్టీ, రైట్. బ్యాటిల్ ఆఫ్ చౌసా అండ్ కన్నౌజ్లో హుమాయూన్ని ఓడిస్తాడు. నెక్స్ట్ ఇవి మెయిన్ పాయింట్స్ ఇందులో షేర్షాకు సంబంధించి. నెక్స్ట్ షేర్షా మంత్రి మండలి. దివాన్ ఈ వజీర్ ప్రధానమంత్రి, వజీర్ అంటే ప్రధానమంత్రి. దివాన్ ఈ అరీజ్ సైనిక వ్యవహారాల శాఖ మంత్రి. దివాన్ ఈ రిసాలత్ విదేశీ వ్యవహారాలు. దివాన్ ఈ ఇస్సా రాజశాసనాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు. దివాన్ ఈ కాజీ న్యాయ వ్యవహారాలు. దివాన్ ఈ బరీద్ గూఢచార వ్యవహారాలు. జస్ట్ ఒకసారి గోతురు అవ్వండివి. నెక్స్ట్ గుర్రాలపై ముద్రలు వేయించాడు. 1/3 వంతు శిస్తు వసూలు చేశాడు. పట్టాలను ఇచ్చాడు. కబూలియత్ పట్టాలను కబూలియత్ అంటారు. దామ్ అనే వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. ఢిల్లీలో పురాణ కిలా, జీలం నది ఒడ్డున రోహటస్ దుర్గం, ససారాంలో షేర్షా సమాధి భవన నిర్మాణానికి తార్కాణాలు. ససారాం బీహార్లో షేర్షా సమాధి భవన నిర్మాణానికి తార్కాణాలు ఉన్నాయి. 1545లో కలింజర్ కోటను ఆక్రమిస్తున్నప్పుడు గన్ పౌడర్ పేలుడు ప్రమాదంలో షేర్షా మరణించాడు. ఇతని సమాధి ససారాంలో ఉంది, రైట్. బీహార్ ససారాం. నెక్స్ట్ అక్బర్ 1556 నుంచి 1605 వరకు. ఇతని అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ 1542 నవంబర్ 23న అమర్కోటలో రాణాప్రసాద్ ఆశ్రమంలో హుమయూన్, అమీదా బాను బేగంలకు జన్మించాడు. 1556లో తండ్రి మరణించగా 1556 ఫిబ్రవరి 14న ఇతని సంరక్షకుడు బైరం ఖాన్ కల్నౌర్ అక్బర్ను చక్రవర్తిగా ప్రకటిస్తాడు. అప్పటికి ఇతని వయసు 14 సంవత్సరాలు. పంజాబ్ నుండి ఢిల్లీ చేరేలోగా హేము ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. బైరం ఖాన్ సహాయంతో అక్బర్ హేమును 1556 నవంబర్ 5న 2వ పానీపట్ యుద్ధంలో ఓడించాడు. బైరం ఖాన్ సంరక్షణ 1560 వరకు కొనసాగింది. అక్బర్ బైరం ఖాన్ను ప్రేమతో ఖాన్ బాబా అని పిలిచేవాడు, రైట్. నెక్స్ట్ అక్బర్ చేసిన దండయాత్రలు. 1561లో మాల్వా పాలకుడు బాజ్ బహదూర్ను ఓడించాడు. 1564లో గోండ్వానా, మధ్యప్రదేశ్ ఉత్తర భాగం ఈ గోండ్వానా. తర్వాత దుర్గావతి పాలకురాలు అసఫ్ ఖాన్ నాయకత్వంలో దాడి జరిగింది. దుర్గావతి ఆత్మహత్య చేసుకుంది దుర్గావతి. 1572లో గుజరాత్ పాలకుడు 3వ ముజఫర్ షా అక్బర్కు లొంగిపోయాడు. 1576లో మేవాడ్ ప్రాంత పాలకుడు రాణా ప్రతాప్ను హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ ఓడిస్తాడు. ఇది ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్లో అక్బర్ ఎవరిని ఓడించాడు? రాణా ప్రతాప్ను. 1576 మేవాడ్ ప్రాంత పాలకుడు రాణా ప్రతాప్ను బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్లో ఓడిస్తాడు. 1599లో కాండేల్ పాలకుడు ముబారక్ షా అక్బర్తో సంధి చేసుకున్నాడు. ఇది చివరి దండయాత్ర. అక్బర్ దీనికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్. బులంద్ దర్వాజా అక్బర్ నిర్మిస్తాడు ఫతేపూర్ సిక్రీలో. 1599లో ఖాండేల్ పాలకుడు ముబారక్ షా అక్బర్తో సంధి చేసుకున్నాడు. ఇది చివరి దండయాత్ర. అక్బర్ దీనికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు. నెక్స్ట్ అక్బర్ 1593లో అహ్మద్ నగర్పై దాడి చేసి చాంద్ బీబీ అనే పాలకురాలు వీరోచితంగా పోరాడి ఓడిపోయి బీరార్ను మొఘళ్ళు స్వాధీనంలో ఉంచింది. అక్బర్ తన కుమారుడు తిరుగుబాటు వలన 1605లో మరణించాడు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని 15 సూబాలుగా విభజించాడు. సూబాలు సర్కర్లు: పరగన, కనుంగో, షిక్దార్ గ్రామం, ముగ్దుమ్, పట్వారి. సైన్యాన్ని పోషించే ఉద్యోగులను మన్సబ్దారులు అంటారు. దిన్హీ ఇలాహీ 1582 మతాన్ని
ఏర్పాటు చేశాడు. ఇది ఇంపార్టెంట్. దిన్హి ఇలాహి అక్బర్కి రిలేటెడ్ ఇది. ఈ మతానికి ప్రధానాచార్యుడు అబుల్ ఫజల్ 1562లో యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చే పద్ధతిని రద్దు చేశాడు. 1563లో తీర్థయాత్రకుల పన్నును రద్దు చేశాడు. 1564లో జిజియా పన్నును రద్దు చేశాడు. 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖాన్ అనే ప్రార్థనా మందిరంను ఏర్పాటు చేశాడు. తులసీదాస్ రామ్చరిత్ మానస్ అక్బర్ కాలం నాటి వ్యక్తి. తులసీదాస్ రాసింది రామ్చరిత్ మానస్. ఈయన అక్బర్ కాలం నాటి వ్యక్తి. తాన్సేన్ అక్బర్ ఆస్థానంలో గాయకుడు. అక్బర్నామా ఐనీ అక్బారీ అబుల్ ఫజల్ రచించాడు. ఇది ఇంపార్టెంట్. అక్బర్నామా రాసింది అబుల్ ఫజల్. రైట్. ఇక్కడ ఇయర్స్ ఇంపార్టెంట్ అవ్వదు, బట్ ఆ ఇయర్లో జరిగిన సంఘటనని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. ఇక్కడతో పార్ట్ 1 అయిపోయింది ముఘల్ సామ్రాజ్యంలో. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ముఘల్ సామ్రాజ్యాన్ని కంటిన్యూ చేస్తాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన ఛానల్ని రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.